హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021కి సంబంధించిన సాధారణ సెలవులను ప్రకటించడం జరిగింది. మొత్తం 2021కి గాను 23 సాధారణ సెలవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరంలాగే మనకి ముందుగా భోగి, మకర సంక్రాంతి, కనుమ 3 జనవరి 13, జనవరి 14, జనవరి 15 తేదీల్లో వచ్చినాయి. అంటే బుధవారం, గురువారం, శుక్రవారం. భోగి పండుగ వచ్చి బుధవారం, మకర సంక్రాంతి గురువారం, అలాగే కనుమ పండుగ వచ్చి శుక్రవారం రావడం జరిగింది. అలాగే రిపబ్లిక్ డే మంగళవారం వచ్చింది. అలాగే మహాశివరాత్రి గురువారం, మార్చి 11 గురువారం వచ్చింది. అలాగే హోలీ వచ్చి మండే వచ్చింది, మార్చి 29. గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 2 ఫ్రైడే వచ్చింది. అలాగే జగజ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 5 మండే వచ్చింది. ఉగాది ఏప్రిల్ 13 వచ్చింది, మంగళవారం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 బుధవారం వచ్చింది. శ్రీరామనవమి ఏప్రిల్ 21, అది కూడా బుధవారం వచ్చింది. రంజాన్ మే 14 శుక్రవారం వచ్చింది. బక్రీద్ జూలై 21వ తారీఖు బుధవారం వచ్చింది. మొహరం ఆగస్టు 19 గురువారం వచ్చింది. అలాగే శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 30వ తారీఖు సోమవారం వచ్చింది. వినాయక చవితి సెప్టెంబర్ 10 శుక్రవారం వచ్చింది. అలాగే మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తారీఖు శనివారం వచ్చింది. దుర్గాష్టమి అక్టోబర్ 13వ తారీఖు బుధవారం వచ్చింది. విజయదశమి అక్టోబర్ 15 శుక్రవారం వచ్చింది. అలాగే ఈద్ మిలాదున్ నబీ అక్టోబర్ 20వ తారీఖు బుధవారం వచ్చింది. అలాగే దీపావళి నవంబర్ 4వ తారీఖు గురువారం వచ్చింది. క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖు సాటర్డే రావడం జరిగింది అన్నమాట. అలాగే ఈ సంవత్సరం ఒకే ఒక పండుగ సెకండ్ సాటర్డే మరియు సండే, అంటే మామూలు జనరల్ పబ్లిక్ హాలిడేస్ అయిన సెకండ్ సాటర్డే సండేలో ఈ సంవత్సరం ఒకే ఒక పండుగ వచ్చింది. అది మనందరికీ ఇష్టమైన స్వాతంత్ర దినోత్సవం సండే రావడం జరిగింది. మిగతా అన్ని సెలవులు ఈ సంవత్సరం విద్యార్థులకు అలాగే ఉద్యోగులకు ఉపయోగపడేలాగా వివిధ పని దినాలలో రావడం జరిగింది అనమాట. అంటే ఈ సంవత్సరంలో సెకండ్ సాటర్డే సండే కూడా ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా పండుగలు రావడం జరిగింది అనమాట. ఇక్కడ కొంతమంది ఆఫీసులో శనివారం, ఆదివారం సెలవు ఉన్న వాళ్ళకి సంక్రాంతి సందర్భంగా 5 రోజులు సెలవు వచ్చినట్టే లెక్క. అలాగే హోలీ సందర్భంగా 3 రోజులు సెలవు, వరుసటి 3 రోజులు సెలవు వచ్చినాయి. అలాగే గుడ్ ఫ్రైడే సందర్భంగా వరుసటి 3 రోజులు సెలవు, అంటే ఫ్రైడే, సాటర్డే, సండే. అలాగే బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కూడా 3 రోజులు సెలవులు, అంటే సోమవారం, ఆదివారం ఎలాగ సెలవు, సోమవారం సెలవు వచ్చింది. అలాగే రంజాన్ సందర్భంగా కూడా శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు. శుక్రవారం ఇప్పుడు జనరల్ హాలిడే, శనివారం, ఆదివారం కూడా మామూలు సెలవులు వచ్చినాయి. అలాగే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కూడా సోమవారం సెలవు వచ్చింది, అంటే అంతకుముందు శనివారం, ఆదివారం కూడా సెలవు తీసుకోవచ్చు. వినాయక చవితికి కూడా 3 రోజులు సెలవులు వరుసటి ఫ్రైడే, సాటర్డే, సండే. నెక్స్ట్ విజయదశమి సందర్భంగా కూడా ఫ్రైడే, సాటర్డే, సండే సెలవులు వచ్చినాయి. ఈ శనివారం, ఆదివారం సెలవులు ఉన్న వాళ్ళకి ఇంచుమించు 6 సార్లు 8 సార్లు వరుసటి 3 రోజులు సెలవులు రావడం జరిగింది అనమాట. అలాగే ఈ సంవత్సరం ఆప్షనల్ హాలిడేస్ సంబంధించి మొత్తం 18+4 22 రోజులు ఆప్షనల్ హాలిడేస్ కూడా ప్రకటించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.